భద్రాద్రి జిల్లా సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని 9వ నెంబర్ రేషన్ షాపు నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి స్వయంగా లబ్ధిదారులకు బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమానికి మనుగూరు ఎంఆర్ఓ రాఘవరెడ్డి, మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉగాది పండుగ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్ లో లక్షలాది మంది సమక్షంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభం చేసినటువంటి దాన్ని మనం టీవీల్లో పేపర్లో చూసాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభదినం ఉగాది పండుగ రోజున. మరి ఆ సన్నబియ్యం పథకం ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం దీన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 89,73,000 మంది ఆహార భద్రత కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు వాళ్ళ సన్నబియ్యం అనేది ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,10,00,000 మందికి పంపిణీ చేయబోతున్నామనే శుభవార్తని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా గర్వకారణం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే చెప్పినారో 6 పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఎంతో ధైర్యం, సాహసంతో. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ అప్పుల ఊబిలో కూలికిపోయినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజల్లో మనం వారి యొక్క మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రూపాయి కూడబెట్టి ఒకదాని తర్వాత ఒక పథకాన్ని అమలు చేస్తూ ముందుకు పోతూ ప్రజల అభిమానాన్ని చూరగొడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.